గతంలో వాకింగ్ చేయడం వీలుండేదా గతంలో చేయడానికి? గతంలో అంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరిగేవాళ్ళం అండి. రోడ్లని చూస్తా ఉండేవాళ్ళం. ఎక్కడెక్కడ ఏ రోడ్డు వేశారు కొత్తగా, ఎక్కడ ఐరన్ పోసారు, ఎక్కడ ఏం చేస్తున్నారని రోజు చూస్తా ఉండేవాళ్ళం. చంద్రబాబు ఉన్నప్పుడల్లా మామూలుగా ఎంత పోస్తున్నారు ఏంటి, మా పొలాలు కూడా ఇక్కడే ఉండేవి. మా పొలంలో ఏం వేశారు, మా చేలో కూడా పడుతుంది అని చెప్పి మేము సంతోషంగా ఉన్నాము. 34,000 ఎకరాలు ఇచ్చామంటే రాజధాని కోసమే ఇచ్చాము, రాష్ట్రం అంతా బాగుపడిద్దని ఇచ్చాము. అట్లా డెవలప్మెంట్ అవుతుంది అనుకున్న టైంలో జగన్ గారు రావటం, ఇట్లా వినాశనం జరగటం అది చూసాము. మంచి చూసాము, చెడు చూసాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి అని నమ్ముతున్నాం. అప్పుడు గతంలో రాజధాని ప్రాంతాన్ని పట్టించుకోలేదా గత ముఖ్యమంత్రి? గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అసలు పట్టించుకోలేదు. అసలు అమరావతి అంటే ఆయనకి ఇష్టం లేదు. అమరావతి అంటే ఇష్టం కాదు, చంద్రబాబు అంటే ఇష్టం లేకపోవడం వల్ల చంద్రబాబు మీద కోపంతో అమరావతిని నాశనం చేశాడు. 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఆయనకి వ్యతిరేకులు కాదు, అలా అని వీళ్ళు కాదు. ఆయన ఎవరికి మీద కోపం అని చంద్రబాబు మీద కోపంతో రాజధాని నాశనం చేద్దాం అనుకున్నాడు. కాబట్టి 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు సొంత ప్రయోజనాల కోసం అయితే ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 5,000 కోట్ల మంది జనాభా అందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళతో పాటు మనం కూడా బాగుండాలి. మేము తీసుకున్న రూపాయి ఆశించకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మా దగ్గర రూపాయి రాలేదు. మా 1000 గజాలు మామూలుగా ఎకరం పొలం ఇచ్చి 25 సెంట్ మాత్రమే మాకు తీసుకుంటానికి ఇచ్చాం. 75% అంతా ఎకరం పొలంలో మాకు ఇచ్చిన 25 సెంట్. 75% గవర్నమెంట్ అని కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరికీ సొంతమయ్యేటట్టుగా ఇచ్చాము. ఇక ప్రభుత్వంలో మాకు ఈ ప్రభుత్వం మారిన కాడి నుంచి ధర్నాలు అన్నిట్లో ఉన్నాము. ఎలా గడిచింది మీకు అసలు? ధర్నాలు అంటే ఇంకా ఆ రోజుల్లో అంటే అసలు మర్చిపోలేమనండి. అసలు అది ఒక చేదు జ్ఞాపకాలు అనుకోవాలా, ఒకవేళ మాకు అనుభవం వచ్చింది అనుకోవాలో, ఇలాగ మాట్లాడే ఉండేది కాదు. అనుకున్నారా అసలు ఎప్పుడైనా ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఇలా పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తామని ఎప్పుడు అనుకున్నారు? అంటే మహిళలు మాక్సిమం రారు ఇంట్లో నుండి, ఇళ్లలో నుండి. అసలు మాకు పొలం అంటే చూసే రకం కాదండి. మేము ఎప్పుడు ఇంట్లో పిల్లలను చూసుకుంటా ఉండేవాళ్ళమే. ఈ ధర్నాలు రావటం వల్ల అయితే మీడియా ముందు మాట్లాడే మాకు ధైర్యం కూడా లేదు నిజానికి. ఒక విధంగా జగన్ వచ్చి మమ్మల్ని రోడ్డు మీదకి వేసి కొంత నేర్పించాడని, రాజకీయాలు నేర్పించాడా లేకపోతే మాకు ధైర్యాన్ని ఇచ్చాడా, ఒకవేళ ఒక మంచి జరిగిందా అని కూడా మేము ఒకసారి అనిపిస్తుంది అన్నమాట. ఇంత ధైర్యం కానీ మీడియా ముందు మాట్లాడే మాకు అంత ధైర్యం ఉండేది కాదండి నిజాన్ని చెప్పాలంటే. అసలు బయటకు వచ్చే వాళ్ళం కాదు. మా పొలాలు చూసేవాళ్ళం. గతంలో 5 ఏళ్ళు మామూలు విపత్తులు కాదండి. అసలు పాదయాత్రలు కానీ ఇదేం చేసిన అన్నం తినకుండా నీడ విసిగిపోయటం కానీ, అసలు రోడ్డు మీద మంచినీళ్ళు లేకుండా పారపోయటం కానీ, అసలు చాలా బద్దాలండి. అది చెప్తుంటే మామూలుగా మేము ఏడుపు వచ్చేస్తా ఉంటది. అంత కష్టమైన పడ్డాము. కాకపోతే ఆ కష్టాన్ని ఒకప్పుడు అనుభవించాం కాబట్టి ఈ సుఖాన్ని ఒక విధంగా ఇప్పుడు రాబోయే రోజులు మంచి రోజులు రాబోతున్నాయి. ఒక చెడు ఒక మంచి వెనక చెడు అన్నట్లుగా ఒక మంచి చూసాం, ఒక చెడు చూసాం, మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని ఆశిస్తున్నాం. అట్లానే మేము బాగుండాలి, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. రాజధాని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని అని చెప్పి కూడా గత పార్టీ అంటే వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏంటి ఇక్కడ ఎలా ఉంది? ఓన్లీ ఒక సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారా, లేదంటే ఒక పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారా? ఒక పార్టీ అనేది కానీ ఒక నియోజకవర్గం అట్లయితే మాది నియోజకవర్గమే మాది ఎస్సీ ఎస్టీలకు సమాజానికి సంబంధించింది. వాళ్ళకే మా కేటగిరీగా వాళ్ళకే ఇస్తారు. ఎమ్మెల్యేలుగా వాళ్ళే పోటీ చేస్తారు. మా కమ్మారు అంటాం వాళ్ళు అంటాం అనేది ఒట్టి కావాలని చేసిన దుర్మార్గమైన ప్రచారం తప్పితే దాంట్లో అసలు నిజమే లేదు. వాళ్ళు మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. మామూలుగా ధర్నాలకు వెళ్ళినప్పుడు కానీ నారాళ్ళు చేస్తున్నారా, మగాళ్ళు ఎందుకు రావట్లేదని కానీ రకరకాల మాటలు. ఆ మాటలు విన్నప్పుడు మొదటిసారిగా విన్నప్పుడు బాధ, ఏడుపు అన్నీ వచ్చినాయి. అలా తట్టుకునే ధైర్యం కూడా వచ్చింది. నిజానికి 5 సంవత్సరాల పోరాట పటిమ అది అలా అనిపించాలి. ఆ ధైర్యము మా వెనకమాల రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ ఉండారనే ధైర్యం వల్ల కొంత మేము నిలదొక్కుని నిలబడియాము. అట్లానే సాధించాము. చాలా సంతృప్తిగా ఉంది. మేము ఆ ధర్నాలో పాల్గొంటాము, మన అమరావతి మనం కాపాడుకున్నాం అనే ధైర్యం, దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేసామనే ఒక సంతృప్తి. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు రావటం, మళ్ళీ మనకి మంచి రోజులు వస్తున్నాయి చూస్తున్నాము. దాదాపుగా 2-3 నెలల నుంచి కొత్త వాళ్ళు మళ్ళీ టెండరింగ్ తీశారు, మళ్ళీ పోయిన వాళ్ళకి ఇచ్చారు, కొత్త వాళ్ళని పిలిచారు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ రోడ్లు అన్ని మళ్ళీ మొదలవుతున్నాయి, జరుగుతుంది. విజయవాడ వెళ్ళాలనుకున్న సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది ఇంత ముందు ఎలా ఉండేదండి? గత 5 ఏళ్ళు లైట్లు కూడా ఉండేవి కాదు నైట్ పూట అని చెప్పి. అంటే అంతకుముందు స్పీడ్ యాక్సెస్ రోడ్ మాత్రం ఫస్ట్ నుంచి తయారైపోయింది. స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఒక్కటే మామూలుగా అన్నిటికీ కన్వీనియంట్గా ఉంది.
ఇక మిగతా రోడ్లన్నీ ఇంక చెప్పేదేముందిలేండి, రోడ్లు కూడా మట్టి కూడా తొమ్మిపోయారు. ఆ ప్రభుత్వంలో మట్టిని బతకనీ లేదు, రోడ్లను బతకనీ లేదు, ఇక ఎవరిని అంటానికి లేదు. అసలు రాజు మంచివాడైతే ప్రజలు మంచివాళ్ళే అవుతారు. రాజు దగ్గరే మనకి సర్టిఫికేట్ లేదు, రాజే ధైర్యం, ఒక మొండి వాడు అసలు ఇప్పుడు అనుకున్నా తప్పే, ఇక ఏం లేదులేండి. మొండి ప్రభుత్వం. చంద్రబాబు ఈ అమరావతిని దేశంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దుతాను, మంచి రాజధానిగా మారుస్తాను, నిర్మిస్తానని చెప్పేసి అని అంటున్నాడు. నమ్మకం ఉందా, చేయగలుగుతాడు? నమ్మకంతోటేనే కదా అసలు 34,000 ఎకరాలు ఇచ్చామంటే, ఆనాడు 2014లోనే మేము ఇచ్చామంటే అంత నమ్మకం. రూపాయి తీసుకోకుండా ఎప్పుడు పూర్వకులు తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని మా తర్వాత మా పిల్లలు వాళ్ళ తరాలకు వెళ్ళాల్సిన ఆస్తిని మేము ప్రభుత్వానికి ఇచ్చామంటే ఆయన మీద నమ్మకం. ఆయన చేస్తాడని ఆయన విజనరీ లీడరు. అంటే మీరు ఓకే, రాజధాని ప్రాంతంలో రైతులు అంటే భూమి ఇచ్చారు, మళ్ళీ చంద్రబాబు వచ్చాడు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు ఇవ్వట్లేదని చెప్పి అయితే చాలా మంది అంటున్నారు కదా. ఒక మహిళగా దానికి మీరేమంటారు? సంక్షేమ పథకాలు అయితే ఎక్కడ జగన్మోహన్ గారు ఇచ్చిన వాటిని ఏదైతే ఆపలేదు, ఇంకా కొత్తగా ఇవ్వాలని చూస్తున్నారు. నా ఒపీనియన్ అయితే నాకు ఉచితంగా అయితే ఇష్టం లేదండి. మామూలుగా ఏదైనా సరే ఉచితంగా అనేది అసలు ఇష్టం లేదు. ఉచితంగా ఇచ్చేది ఏదైనా సరే అంత కన్వీనియంట్ అనే విషయం కాదని నా సొంత అభిప్రాయమే, ప్రజలు అందరిదా కాదు. ఎందుకనంటే ఉచితం అనేది ఎంత బట్టికండి ఉచితం? మనం ఒక పని కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళకి ఒక దారి చూపించాలి, అందరూ ప్రయోజకులు అవ్వాలి. ఉచితంగా ఇచ్చడం వల్ల ఒక రాష్ట్రానికి ఆదాయంతో పాటు రాష్ట్ర ఆదాయం నష్టపడిపోతున్నారు, ప్రభుత్వం నష్టపడిపోతుంది. అలా కాకుండా అందరికి ఉద్యోగాలు, ఏదో ఒక ఉపాధి కల్పించాలి, బిజినెస్ ఏదో ఒక వ్యాపారాలు కానీ ఏదైనా చేసుకొని అందరూ బాగుండాలి, దాంతోపాటు రాష్ట్రం బాగుంటుంది. ఉచితంగా విషయం ప్రభుత్వం నష్టపోయింది, కానీ అలా అయితే నా సొంత అభిప్రాయమే అవద్దని కాదు. కాకపోతే అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ పేరు? భావన. ఏం చదువుతున్నా? నేను ఎంసీ రాజధాని నెల్లూరు. ఎలా ఉండేది ఈ ప్రాంతంలో? ఇప్పుడు సాయంత్రాన్ని ప్రశాంతంగా గాలి కోసం ఇంత దూరం వచ్చారు కదా మీరు. ఇంతకు ముందు ఎలా ఉండేది లాస్ట్ 5 years లో? ఇంతకు ముందు ఇదంతా చాలా కంపు ఉండేది. మాకు గేదెలు ఉన్నాయి, వాటికి అసలు మేత ఉండేది కాదు, ఎట్లా పడితే అట్లా ముళ్ళులు గుచ్చుకుంటా అలా ఉండేది. ఇప్పుడు కొంచెం బానే ఉంది, మొత్తం క్లియర్ చేశారు, కానీ ఇంకా క్లియర్ చేయాల్సింది ఉంది. అది చేస్తే ఇంకా బాగుండిద్ది. అసలు లాస్ట్ గవర్నమెంట్ పట్టించుకోలేదా? లేదండి, అస్సలు పట్టించుకోలేదు. చాలా ఫైట్ చేసాము, ధర్నాలు చేసాము, చాలా చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండిద్దని. ఇంకా మీ దగ్గరలోనే రాజధాని ప్రాంతం నిర్మించబడుతుంది కదా, ఏమనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగానే ఉండిద్ది. మాకు జాబ్లు వస్తాయి, ఇంకా డెవలప్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు పక్క స్టేట్ వాళ్ళు ఆంధ్ర క్యాపిటల్ లేదు ఎట్లా ఎట్లా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్ళు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఏం చెప్తాము, ఒక రాష్ట్రం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంతో అంత కష్టపడి మా పొలాలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం మేము మంచిగా సపోర్ట్ చేసి ఇంత ఇచ్చాం కాబట్టి వాళ్ళు కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా కోసం నిలబడి స్టాండ్ తీసుకుంటే ఇంకా బాగుంది. చంద్రబాబు అంటున్నారు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా, అగ్రగామి నగరంగా అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతా అని చెప్తున్నాడు. ఆయన చేయగలుగుతాడా? నమ్మకం ఉందా ఆయన పైన, చంద్రబాబు పైన? ఉందండి, నమ్మకం ఉంది కాబట్టే పొలం ఇచ్చాం. నమ్మకం ఉంది, బాగా ఉంది. స్టూడెంట్ కదా మీరు, ఎంసీఏ చదువుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు అండ్ ఐటీ మినిస్టర్ గా కూడా పనిచేస్తున్నారు కదా. ఎలా ఉంది లోకేష్ గారు వర్కింగ్ స్టూడెంట్స్ సంబంధించి? నాకు అంత టచ్ లేదు, కానీ జనరల్ గా వీడియోస్ చూస్తున్నప్పుడు బాగానే చేస్తున్నారు అని ఫీల్ ఉంది. అంటే గతంలో ఐటీ జాబ్ కావాలంటే మనం హైదరాబాదో లేదంటే చెన్నైయో లేదంటే పూణే ఇట్లా బయటకు పోవాల్సి వచ్చేది కదా. సో మరి ఇన్ ఫ్యూచర్ లో మన స్టేట్ వాళ్ళు మన స్టేట్ లోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తారంటారు ఈ గవర్నమెంట్? ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ మంగళగిరి ఐటీ పార్క్ నడుస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి విజయవాడలో కూడా. మాక్సిమం అన్ని మంగళగిరికే రావచ్చు, మాకు దగ్గరలో ఉండిద్ది, మంచిగా జాబ్ వస్తుందని చాలా నమ్మకం ఉంది. అంటే గతంలో గత 5 ఏళ్ళు రాష్ట్రంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ చెందలేదు, సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ సోమరిపోతులు చేశారు, 30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందనే మాట వినబడేది. సో అందుకనే గత గవర్నమెంట్ కాదనేసి కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు కదా. సో ఈ టెన్యూర్ లో బాగా డెవలప్మెంట్ అవుతుంది అంటారా? అవుతుందండి. సంక్షేమ పథకాలు ఏమున్నాయి, ఊరక జనానికి డబ్బులు ఇచ్చి ఫ్రీగా కూర్చోబెట్టేసి సోమరిపోతులు చేయడం తప్పితే ఏమీ లేదు. ఏదో ఒక పని కల్పిస్తేనే వాళ్ళు చక్కగా పని చేసుకుంటారు, వచ్చిన దాంతో హ్యాపీగా ఉంటారు. ఫ్రీగా వచ్చేది ఎన్నాళ్ళు ఉండిద్ది? ఏదన్నా కష్టపడితే కొంచెం దాచుకుంటాము, ఇది మన కష్టం అని చెప్పి అనుకుంటాము. ఎలా ఉంది ఓవరాల్ గా 9 months అవుతుంది చంద్రబాబు గారు సీఎం అయ్యి. ఈ అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఎలా అనిపిస్తుంది? గత లాస్ట్ 5 years చూసారు, ఇప్పుడు ఈ 9 months కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే? మాకైతే బానే ఉంది ప్రస్తుతానికి, ఇంకా బాగుండాలి.
జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఇప్పుడున్న ప్రభుత్వం అసలు పని చేయట్లేదు, ప్రజలు నా ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు, మళ్ళా ఎన్నికలు కానీ వస్తే నాకే ఓటేస్తారు ప్రజలు అని చెప్తున్నారు. అంత నమ్మకం ఉంటే ట్రై చేయమనండి, జనమే చూపిస్తారు తనకి ఎలా ఉండిద్ది ఏంటి అని. 30 years ఉంటా అంటున్నాడు సీఎం గా. ఇప్పుడు 11 వచ్చినాయి, నెక్స్ట్ ఆ 11 కూడా ఉండవు. మమ్మల్ని ఎంతో టార్చర్ పెట్టారు, చిన్నపిల్లలని లేదు, లేడీస్ అని లేదు, చాలా టార్చర్ పెట్టి మా మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టారు. ఫుడ్ లేదు మాకు, మేము కూడా అక్కడికి వెళ్ళి తినాల్సి వచ్చేది. చూద్దామని గుడికి వెళ్తే మమ్మల్ని కూడా తీసుకెళ్లి బస్సులో వేసేసారు, చాలా టార్చర్ పెట్టారు. ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు గత 5 years మిమ్మల్ని? ఏముంది, 3 రాజధానులు అంటారు, మేము పొలం ఇచ్చి ఎంత చేసుకొని 3 రాజధానులు అంటే ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ఒక్క చోట డెవలప్ అయితే బాగుండిద్ది, 3 చోట్లకి తిరగాలంటే ఇక్కడ ఒకటి ఉండిద్ది, అక్కడ ఒకటి ఉండిద్ది, అక్కడ ఒకటి ఉండిద్ది. ఇన్ని చోట్లకి ఎలా తిరుగుతారు? ట్రాన్స్పోర్ట్ వచ్చిన కాడి నుంచి ఛార్జీలు పెంచుతానే ఉన్నాడు, బస్ ఎక్కాలంటే దిగాలంటే చాలా అవుతున్నాయి. అంటే ఇబ్బందులు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు? అంటే బయటకు రాకుండా ఇబ్బందులు పెట్టారని చెప్తున్నారు కదా, ఆ విధంగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు? టైంలో బాగా ఇబ్బంది పెట్టేశారు, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు లేడీస్ అనే వాళ్ళు. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి ఫైట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని రానికుండా చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు. కానీ మా అమ్మ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి నెట్టుకొని వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ.